హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ ఫిట్నెస్ అండ్ హెల్త్. మన లైఫ్లో మన కుటుంబం కోసం మనం చేస్తున్న జాబ్ ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యం మనం ఆరోగ్యంగా ఉండడం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే వర్కౌట్స్ చేయాలి, లేదా యోగా చేయాలి, లేదా వాకింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. దాంతోపాటుగా మనం తీసుకుంటున్న ఫుడ్ కూడా చూసుకొని తినాలి. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి, స్వీట్ని అవాయిడ్ చేయాలి, షుగర్ని అవాయిడ్ చేయాలి. దీంతో పాటు మనకి కొన్ని లిక్విడ్స్ తీసుకోవడం కూడా చాలా అవసరం. మన లిక్విడ్స్లో అతి ముఖ్యమైనది మనము ఈజీగా పర్చేస్ చేసి తాగగలిగేది ఒకటి ఉంది, అదే కోకోనట్ వాటర్. మనం కోకోనట్ వాటర్ని చాలా సింపుల్గా తీసేసుకుంటాం, కానీ కోకోనట్ వాటర్లో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము ఎండాకాలం వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్గా వాటర్ తాగుతాం, కానీ నీళ్లు తాగితే సరిపోదు. అందుకే రోజుకు ఒక కొబ్బరి బోండం తీసుకోవడం చాలా మంచిది. ఈ హాట్ సమ్మర్లో కొబ్బరి నీళ్ళని తాగితే మనకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఖనిజాలు, పొటాషియం ఇలాంటివి మన శరీరానికి అవసరమైనవి చాలా ఉంటాయి. ఎండాకాలంలో కొబ్బరి బోండం వాటర్ తాగండి, కానీ కూల్ డ్రింక్స్ మానేయండి. కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ కూల్ డ్రింక్స్ గురించి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోలో మనం కూల్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, కొబ్బరి నీళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి గుండెలో మంట, మలబద్ధకం, అలసట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ తగ్గించడానికి మనం కొబ్బరి నీళ్ళు వాడితే చాలా మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్కి పొటాషియం అవసరం, కాబట్టి ఈ కొబ్బరి నీళ్ళలో పొటాషియం శాతం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనం కొబ్బరి నీళ్ళు తాగడం చాలా మంచిది. నెక్స్ట్, ఈ కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికే కాదు, మన చర్మానికి కూడా బాగా పనిచేస్తుంది. మొటిమలు ఉన్నవాళ్ళు ఈ కొబ్బరి నీళ్ళతో ఆ మొటిమలను మాయం చేసుకోవచ్చు. ఈ నీళ్ళని త్రాగినా లేదా ఆ నీళ్ళని మొటిమల పైన రాసి రాత్రి పడుకొని పొద్దున లేచి ముఖం కడుక్కుంటే ఆ మొటిమలు తగ్గడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా డిసీజ్ వచ్చినా, ఏదైనా సిక్ అయినా కూడా వాళ్ళు రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అదే కొబ్బరి నీళ్ళను తీసుకోవడం వల్ల కొబ్బరి నీళ్ళలో రిబోఫ్లావిన్, నియాసిస్, థయామిన్, పిరాడాక్సిన్, ఫోలేట్స్ ఇలాంటివి పోషకాలు ఇంకా మినరల్స్ కొబ్బరి నీళ్ళలో చాలా ఉంటాయి. ఈ కొబ్బరి నీళ్ళలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మీ ఇమ్యూనిటీని పెంచుతాయి. ఈ కోకోనట్ వాటర్ జ్వరం వచ్చినప్పుడు తాగితే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. దానివల్ల మీరు తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా బరువు తగ్గడం, మనం కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. కొబ్బరి నీళ్ళలో కొవ్వు శాతం చాలా తక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు ఈ నీళ్ళని తాగితే చాలా మంచిది. తిన్న తర్వాత మనం కొబ్బరి నీళ్ళు తాగితే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలు మన శరీరానికి అందేలాగా ఈ కోకోనట్ వాటర్ చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన కొబ్బరి నీళ్ళు లాభాలు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు, ఎందుకంటే వారి ఆహార అలవాట్లు, వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఉన్న పరిస్థితులు, ఇంకా కొందరికి ఈ కొబ్బరి నీళ్ళు వాళ్ళ బాడీకి పడవు. సో మీరు ముందు డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకు కొబ్బరి నీళ్ళు మీరు తాగొచ్చో లేదో కనుక్కొని అప్పుడు వాళ్ళ సజెషన్తో కొబ్బరి నీళ్ళను మీరు తాగి హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఛానల్కి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 10 మందికి తెలిసేలా దీన్ని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.